పుష్ప 2 చిత్రం విడుదలైనటువంటి 6 రోజులకే తగ్గేదేలే అంటూ 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా పుష్ప 2 చిత్రం విడుదల కాకముందు నుంచి కూడా ఎన్నో సరికొత్త రికార్డ్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉన్న రికార్డ్స్ని బద్దలు కొడుతూ దూసుకెళ్తున్న నేపథ్యంలో పుష్ప 2 6 రోజులకే 1000 కోట్లు సాధించడం అనేది ఒక పెద్ద ఘనతగా అయితే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇది ఎలా సాధ్యమైందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే. నమస్తే. దుర్గారు, పుష్ప 2 విడుదలైన 6 రోజులకే 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి నిజంగా 6 రోజులకే 1000 కోట్లను కలెక్ట్ చేసింది ఆ పుష్ప? ఏంటి అంత విజయవంతంగా దూసుకు వెళ్ళడానికి కారణం ఏంటి? ఉన్న రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టి సరికొత్త రికార్డులని క్రియేట్ చేయడం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమండి, డైరెక్టర్ గొప్పతనం, హీరో నటన రెండు కలిసేనండి ఈ సినిమా హిట్ అయింది. ఇప్పుడు మీరు అంటున్నారు ఒక స్మగ్లర్ హీరో సినిమా హిట్ అవ్వాలని. అంటే గతంలో అసలు స్మగ్లింగ్ సినిమాలు రాలేదండి. ఎన్టీ రామారావు గారు దేవుడు చేసిన మనుషులు సినిమా చేయలే, అందులో ఆయన స్మగ్లరే. అందులో కాంచన ఒక పాట కూడా ఉంటుంది వ్యాంప్ కింద, కొంచెం తెలుసా మీకు? మాపటేలా కలుసుకో అని ఒక పాట చాలా పెద్ద హిట్, అది ఎల్లరీశ్వర్ పాడారు. కాబట్టి నేను అనేది హీరో అనేవాడు ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగలగాలి, చేసి పండించగలగాలి, అంతవరకే తీసుకోండి. అది సినిమా సినిమాగానే చూడాలండి. సినిమా ప్రభావం ఉంటుంది, నేను కాదని అంటలే. అలాగని ఏ పిల్లలు తప్పులు చేయట్లేదా? పిల్లలందరూ చాలా బుద్ధిగానే పెరుగుతున్నారా? తప్పులు చేయని తల్లిదండ్రులు ఉన్నారా? అంటే మనం విశ్లేషించుకుంటే ప్రతి దాంట్లోనూ తప్పొప్పులు ఉంటాయండి. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. మీరు సినిమా వినోదం అన్నప్పుడు పుష్పాన్ని ఎందుకు హిట్ చేశారు? మీరు పుష్ప హిట్ చేయకూడదు, జనాలు వాళ్ళు అది కాదు ఇది స్మగ్లర్ సినిమా చేయకూడదు అనుకుంటే చేయకూడదు, కానీ చేశారుగా. విమర్శకులకి నచ్చకపోతే ప్రజలకి నచ్చకూడదు అని ఎక్కడ రూల్ లేదు కదా. ఏమంటే విమర్శ అనేది ఎవడైనా ఏ రకంగా అయినా చేయొచ్చు. మంచి విమర్శ ఉంటుంది, కువిమర్శ ఉంటుంది. దాని గురించి దాన్ని చూసి సినిమాకి వెళ్ళరు జనాలు. ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్తానండి. ఇప్పుడు నేను బాగుంది అనగానే వెళ్ళిపోడు, బాగులేదంటే మానేడు. అతని మనసుకి నచ్చితేనే చూస్తాడు, అవునా కాదా? ఇప్పుడు ఆవిడెవరో చనిపోయారు, కాదని అంటలేదు, తప్పే. అది అల్లు అర్జున్ తప్పు ఉంది, వెళ్ళటం కూడా ఆవిడ తప్పు. అసలు పుష్ప 2 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది అనే వార్తల్లో వాస్తవం ఉందా? నిజంగా 6 రోజుల్లో పుష్ప 2 చిత్రం వరల్డ్ వైడ్గా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందా అంటే ఏం చెప్తారు? నిన్న 922 విన్నామండి, ఇవాళ 1000 కోట్లని విన్నామండి. ఇప్పుడు చిత్ర యూనిట్ అయితే దాన్ని అనౌన్స్ చేస్తారని వింటున్నాము. ఇప్పుడు ఏమి ఊరికే వార్తలు వచ్చేస్తాయా? నిజం ఉంటేనేగా వస్తాయి. ఇప్పుడు 6 రోజుల్లో 1000 కోట్లు మనం అనుకునేదే కదండి. 2000 కోట్ల క్లబ్లోకి చేరుతుంది, దాటుతుంది అన్నాం మనం. దాన్ని తొక్కేయడానికి చూసేవాళ్ళు చూస్తారు. ఇప్పుడు తెలుగు సినిమా అని చూడమని మనం మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, అవునా కదా? ఇప్పుడు హిందీ వాడు ఎందుకు నచ్చింది? హిందీ వాడికి అసలు బాలీవుడ్ అనేది ఒకప్పుడు ఎట్లా ఏలింది, ఈరోజు అదే బాలీవుడ్ తెలుగు చిత్రాల కోసం ఎందుకు తహతహలాడుతోంది కదా? వాళ్ళ సినిమాలు హిట్ చేసుకోవడానికి మీరు ఇటీవల కాలంలో ఆవిడెవరు అలియా భట్ సినిమా టికెట్లు వాళ్ళే బుక్ చేసుకున్నారు థియేటర్స్లో. కంగనా రనౌత్ దాని మీద కమెంట్ కూడా చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా తెలుగు సినిమాలకి. మీరు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్తుంటే దాన్ని మీరు తొక్కేయడానికి చూడకండి అంటున్నాం మనం. మీరు కథ గురించి మీరు మాట్లాడకండి. కథలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఇంతకంటే వల్గర్ సినిమాలే హిట్ అయ్యాయి, హిట్ చేశారు. ఏమండి యానిమల్ సినిమా ఏంటండి, ఎంత దరిద్రం అండి అది. మరి యానిమల్ ఎందుకు జనాలు చూశారు? ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డి మరి ఎందుకు చూశారు? ఎంత తప్పది మరి అలా అనుకుంటే. అందులో అసలు ఒక పదం అనేది ఒక తల్లిని కించపరచడమేగా. దాని మీద జర్నలిస్టులు కూడా వాళ్ళు చూసుకుంటారు అన్నారు. నేను ఆ మాట చెప్తే ఒకసారి, విమెన్ జర్నలిస్టులే ఆ పదం ఉంది, దీని మీద మీరు ధర్నా చేయండి, నేను కూడా జాయిన్ అవుతానంటే అది వాళ్ళు చూసుకుంటారు సినిమా వాళ్ళు అన్నారు. మీకు తెలుసా? మరి ఇవన్నీ మీకు తప్పులు కాదు. పుష్పలో అతను స్మగ్లర్ అవడం మీకు తప్పు. ఇది ఇంకా ఎక్కువ నన్ను అడిగితే మోహన్ బాబుది, వాళ్ళది చాలా చిన్నది. అది ఎవరిది? కొణిదెల కుటుంబానికిను ఎవరు అల్లు అర్జున్ కుటుంబానికి. సో మీరు మెగా కుటుంబానికి అల్లు అర్జున్కి ఉండే రిఫ్ట్ తీసుకొచ్చి సినిమా హిట్ చేయకూడదు అనుకోవడం
నా దృష్టిలో అదంత సమంజసం కాదంటున్నా. ఉమ్, వాళ్ళు కొట్టుకుంటారు, కలుస్తారు, మీకు నాకెందుకు? సినిమాని సినిమాగా చూడండి. ఇదేమన్నా వేరే వాళ్ళ సినిమానా? మన తెలుగు వాళ్ళ సినిమా. ఉమ్, మధ్యలో నష్టపోయేది ప్రొడ్యూసరును బయర్సును. ఉమ్, ఎందుకు అట్లా చేయాలి? సినిమా బాగుంది అనుకుంటే ఆడేసండి. ఎందుకు బాగాలేదు సినిమాలో చాలా మంచి సీన్స్ ఉన్నాయి, కుటుంబ నేపథ్యం ఉంది, సెంటిమెంట్ ఉంది. ముఖ్యంగా మనకు కావాల్సినవి అవే కదా, మనిషిని కదిలించేవి, మనసుని కదిలించేవి సెంటిమెంట్ పండాలి పాత్రలే. ఉమ్, కాబట్టి ఇవాళ 1000 crores క్లబ్లో 6 రోజుల్లో చేరిందంటే ఖచ్చితంగా 2000 దాటుతుందండి. నేనైతే కోరుకుంటున్నా దాటాలని. ఎందుకంటే తెలుగు సినిమా కాబట్టి ఇక్కడ అల్లు అర్జున లేకపోతే మరొకళ్ళ మనకు అనవసరం. ఇక్కడ హీరో బేస్ చేసుకుని నేను మాట్లాడటంలే, డైరెక్టర్ బేస్ చేసుకుని నేను మాట్లాడటంలే. సినిమాగా చూడండి. సినిమా అనేది వినోదం కాబట్టి పిల్లలు ఇష్టపడుతున్నారు కదండి. ఇప్పుడు అంత చెడ్డదనుకుంటే పిల్లలు మీరు ఎందుకు చూపించారు? పుష్ప 2 చూపించడానికి మీకేమొచ్చింది కదా. ఇప్పుడు గంగమ్మ జాతర అనేది ఒక చాలా పెద్ద ఈవెంట్. అది మీరు సమ్మక్క సారక్క మీరు మీరు నచ్చినప్పుడు మీకు మరి గంగమ్మ జాతర చిన్న విషయం కాదు. చిత్తూరు జిల్లాలో చాలా ఫేమస్. ఎప్పటి నుంచి, ఏ శతాబ్దం నుంచి ఉందండి అది? చాలా సంవత్సరాలుగా ఉంది. ప్రాచీనమైనది అది, పురాతనమైన ఒక జాతర అది. కాబట్టి మన సంప్రదాయాలను మనం వెలికి తీసినప్పుడు ఆచార వ్యవహారాలు, మన పండగలు, మన సంప్రదాయాలు, మన సంస్కృతులు, వీటికి మనం పెద్దపీట వేయాలి. ఇప్పుడు మనం ఒక జానపద సినిమా తీస్తే ఎట్లా హిట్ చేస్తున్నాము, ఇప్పుడు ఇవన్నీ కూడా సినిమా అనేది ఊహలోంచి పుట్టేవే కాబట్టి ఊహాజనితాలు ఇవన్నీ. కాబట్టి ఇందులో ఇది వాస్తవానికి దగ్గరగా లేదనో, వాస్తవ దూరమనో అట్లాంటివి అనవసరం అండి. సినిమా అన్నాక వాస్తవ దూరాలే ఉంటాయి. కాబట్టి మీరు ఒక వ్యక్తి నచ్చకుండా ఉంది కాబట్టి, అంటే నాకు ఆ వ్యక్తి నచ్చలేదు కాబట్టి ఈ సినిమా మీరు ఇది హిట్ చేయకండి అనడం తప్పంటాను నేను. కాబట్టి త్వరలో మనం పుష్ప 2 2000 క్లబ్లో చేరుతుందని ఆశిద్దామండి. విదిన్ నో టైం మళ్ళీ మనం మాట్లాడుకుందాం. పుష్ప 2 అసలు 2000 కోట్ల క్లబ్లో చేరేటువంటి అవకాశం ఉందా? ఆ పరిస్థితులు ఉన్నాయా ప్రజెంట్ అంటే ఏం చెప్తారు? ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్తున్నది అదే. కొన్ని ఇప్పుడు మనం టార్టాయిస్ రేస్ లాగా తీసుకోండి. హెయిర్ అండ్ టార్టాయిస్ లాగా, హెయిర్ లాగా పరిగెట్టకపోవచ్చు ఫస్ట్ డే. టార్టాయిస్ నెమ్మదిగా విన్ అవుతుంది కదా. దాని మీద కూడా ఒక చక్కటి మనకి ఏమనాలి, తాత్వికంగా ఒక కథ కూడా ఉంది వాటి రెండింటికి సంబంధించి. కాబట్టి టార్టాయిస్ లాగా వెళ్తుంది. అంటే మీరు చెప్పినట్లుగా నిజంగా ఈ పుష్ప 2 వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన రోజు, మొదటి రోజు అయితే మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. తర్వాత హిట్ టాక్ను సొంతం చేసుకుంటూ కలెక్షన్ల రూపంలో దూసుకెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనూ 2000 కోట్ల రూపాయల క్లబ్లో చేరి అసలు భారతీయ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయనటువంటి కలెక్షన్స్ని పుష్ప 2 రాబట్టబోతుంది అని అయితే మీరు విశ్లేషణ ఒక మైలురాయిగా నిలుస్తుంది. మీరు చూడండి కావాలంటే. ఓకే, చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా పుష్ప 2 నిలుస్తుంది. మనం మళ్ళీ అంశం మీద మాట్లాడుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.